హలో. ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. 4 ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది ఇందాక రిలీజ్ అయింది. మీరు చూసుకోవచ్చు. శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, నూజివీడుకు సంబంధించిన టోటల్ లిస్ట్ వచ్చింది. ఆర్కే వ్యాలీ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఆర్కే వ్యాలీకి సంబంధించిన లిస్ట్ ఇది. ప్రొవిజనల్ సెలక్షన్ జనరల్ కేటగిరీ లిస్ట్, ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్. సో ఇది 2 days వరకు, 19th and 20th 2 రోజులు మొత్తం లిస్ట్ ఉంది. 2 రోజులకు సంబంధించింది. అంటే 19th వచ్చిన వాళ్ళు 19th అటెండ్ అవ్వాలి. 20వ తేదీ వచ్చిన వాళ్ళు 20వ తేదీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ విత్ నేమ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఉందా లేదా అని. ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. స్టూడెంట్ నేమ్ ఉంది కదా, ఈ స్టూడెంట్ నేమ్ అనేది పూర్తి లిస్ట్ ఉంది. మీ పేరు ఇన్ని పేర్లలో చూడడానికి ఏమంటే Ctrl+F, అదే మొబైల్ అయితే సెర్చ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ పేరు టైప్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేరు టైప్ చేస్తాను. హర్షిని అని టైప్ చేశాను నేను. హర్షి అనేది ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఇలా 3 నేమ్స్ ఉన్నాయి హర్షిని అని. సో ఇందులో కరెక్ట్ అయిన నేమ్ ఏది తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనము, నెక్స్ట్ కొట్టి చూస్తాం. దీని తర్వాత సో ఆలూరి హర్షిని, కే సాయి హర్షిని, దాని తర్వాత వచ్చేసి జి హర్షిని. ముగ్గురున్నారు హర్షిని నేమ్తో. సో ఈ ముగ్గురులో మీ పేరు ఉందో లేదో అనేది చూసుకోండి. ఈ విధంగా మీరు లిస్ట్లో ఉంటే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని, కాల్ లెటర్లో మీకు అన్ని అడిగింటాడు అనమాట, ఏమేమి తీసుకురావాల్సింది. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు. కౌన్సిలింగ్ అటెండ్ అయితేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళ సీట్ కన్ఫర్మ్ కావాలంటే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఆ కౌన్సిలింగ్లో మీరు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే అడిగినాడో ఆ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే. మీరు కనుక సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఆ సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకోవడం అంటే ఏమేమి ఉంటాయి సర్టిఫికేట్స్, జనరల్గా సర్టిఫికేట్స్ అంటే మీకు 10th క్లాస్ చిన్న మార్క్ లిస్టు, దాంతోపాటు స్టడీ సర్టిఫికేటు, టీసీ, తర్వాత వచ్చేసి క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీ పేరు ఉందో లేదో వెతుక్కున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైతే డేట్ మెన్షన్ చేసినాడో ఆ మెన్షన్ చేసిన డేట్లో మీరు అక్కడ అటెండ్ కావాలి కౌన్సిలింగ్కు. కౌన్సిలింగ్ అని అటెండ్ కాకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ లిస్ట్లో ఉండి నెక్స్ట్ వాళ్ళకు సీట్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీ సీట్ అనేది వచ్చిందా లేదా మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు. మీ పేరు సెర్చ్ చేసుకోండి. స్కూల్ పేరు అయితే ఇవ్వలేదు, ఓన్లీ మీ నేము, మీ ఫాదర్ నేమ్ ఇచ్చారు, లేదా అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడితో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆర్కే వ్యాలీకి సంబంధించింది. తర్వాత ఇది నూజివీడు సంబంధించింది. సో మీకు డీటెయిల్స్ టోటల్ లిస్ట్ కావాలంటే నా నంబర్కి మెసేజ్ చేయండి, నేను లిస్ట్ పంపిస్తాను. నా నంబర్ ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి, 8555803288. సో ఈ నంబర్ నా మెసేజ్ చేశారంటే మీకు ఏ లిస్ట్ కావాలో ఆ లిస్ట్ నేను పంపిస్తాను. సో లిస్ట్ ఇక్కడైనా చూసుకోండి, లేదా మన ఐక్యూ అకాడమీ యాప్లో ప్లేస్టోర్లో ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనే ఫోల్డర్లో ఈ లిస్టులు మొత్తం అన్ని కూడా నేను పెట్టేస్తున్నాను. ట్రిపుల్ ఐటీకి సంబంధించిన లిస్టు. ఈ లిస్టులన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో కూడా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెట్ సెంటర్ వెళ్ళి మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఏమేమైతే డాక్యుమెంట్స్ అడిగాడో సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన డేట్, కౌన్సిలింగ్ డేట్ అని ఉంటుంది, ఆ డేట్లో మీరు వెళ్ళి అటెండ్ అయ్యి మీ సీట్ను కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్. తొందరగా మీరు చూసుకొని రాకపోతే నా నంబర్కి మెసేజ్ చేయండి, నేను చెక్ చేసి మీకు చెప్తాను మీ పేరు ఉందా లేదని. పూర్తి పేరు చెక్ చేసుకోవాలి, లేదా రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే సో ఈ ఐడితో అయినా మనం చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినప్పుడు వచ్చి ఉంటుంది అప్లికేషన్ ఐడి అని. ఈ అప్లికేషన్ ఐడితో అయినా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ. ట్రిపుల్ ఐటీ సీట్ పొందడం అనేది మామూలు విషయం కాదు. స్కూల్ టాపర్లు, మండల్ టాపర్లు మాత్రమే ట్రిపుల్ ఐటీ సీట్లు పొందుతారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ అందరికీ.